నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 సూత్రాల శాంతి ప్రణాళికపై రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. రష్యాకు కొంతవరకు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్న ఈ ప్రణాళికను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఖండిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే అమెరికాతో ఉన్న స్నేహబంధాన్నే పక్కన పెట్టడానికి సిద్ధమని పరోక్షంగా హెచ్చరించారు. ఇక యుద్ధం వెంటనే ఆగాలంటే తమ ప్రణాళికను ఖచ్చితంగా అంగీకరించాలని, ఇందుకోసం కీవ్కు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉందని ట్రంప్ ముందుగానే స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనను అమలు చేస్తే యుద్ధం ఆగుతుందని, లేదంటే ఉక్రెయిన్ పోరాడాల్సిందేనని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ బహిరంగంగా స్పందించారు. దేశం చరిత్రలో అత్యంత క్లిష్ట పరిస్థితి నెలకొందని, మన ఆత్మగౌరవాన్ని కోల్పోవడమా లేక కీలక భాగస్వామిని వదులుకోవడమా అన్నదాన్ని ఎంచుకునే సందర్భం వచ్చిందని వ్యాఖ్యానించారు. అయితే నిర్ణయాలు మాత్రం ఉక్రెయిన్ ప్రయోజనాల ఆధారంగానే ఉంటాయని, అవసరమైతే మిత్ర దేశాలను కూడా వదిలివేయడానికి వెనుకాడమని ఆయన వ్యాఖ్యలు స్పష్టంగా సూచించారు. ట్రంప్ ప్రతిపాదించిన 28 సూత్రాలకు బదులుగా ప్రత్యామ్నాయ సూచనలు ఇవ్వాలని ఉక్రెయిన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో జెలెన్స్కీ సమావేశమై పరిస్థితులను వివరించారు. ట్రంప్ యుద్ధం త్వరగా ముగించాలని కోరుకుంటున్న ఉద్దేశాన్ని గౌరవిస్తున్నామని, అయితే ఉక్రెయిన్ భద్రత, భూభాగ సమగ్రతపై ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. త్వరలోనే జెలెన్స్కీ ట్రంప్ల భేటీ జరుగుతుందని, ఈ సమావేశంలో శాంతి ప్రణాళికపై మళ్లీ చర్చించే అవకాశం ఉందని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ట్రంప్ ప్రణాళికపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా స్పందించారు. ఈ ప్రణాళికను ఉక్రెయిన్ అంగీకరించక తప్పదు. కీవ్, దాని నాటో మిత్ర దేశాలు ఇప్పటికీ భ్రమంలోనే జీవిస్తున్నాయి. రష్యాను యుద్ధంలో ఓడించగలమని అవాస్తవ కలలు కంటున్నాయని పుతిన్ ఎద్దేవా చేశారు. యుద్ధం ముగించేందుకు రష్యా సిద్ధంగా ఉందని, శాంతి ప్రణాళికపై వివరమైన చర్చలకు తాము అంగీకరిస్తున్నామని, అయితే అది సాధ్యం కాకపోతే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు.